Watch your videos, that's crazy. థ్యాంక్ యూ. సో డిస్కస్ చేద్దాం మన కాల్, ఓకేనా? Okay. ఓకే. సో సో మన రీల్ అంత క్రేజీగా నేనేం చెప్పాను నాకు తెలీదు. సో అదే గైస్, అయితే నేను మీకు చెప్పిన ఒక సింపుల్ ఒక బ్యూటిఫుల్ లైన్ మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. నా మైండ్లో ఎప్పటి నుంచో అయితే బయట ఎవరు చెప్పని పాయింట్స్ నాకు చాలా తెలుసు. ఐ మీన్ అందరూ అదే అనుకుంటారు అనుకోండి. సో నాకు అయితే కంటెంట్ ఉందో, అయితే మీలో కూడా మీరైతే కొన్ని చెప్పాలనుకుంటారో, మనం ఏమనుకుంటా తెలుసా, అరే నా దగ్గర ఏముంది, అరే దీన్ని ఎవడు వింటాడు, అసలు నేను చేసేది కరెక్టా, అరే దీన్ని ఎవడు దేక్తాడు, సారీ దీన్ని ఎవరు అసలు పట్టించుకుంటారు అనుకొని మనం అనుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని లేదా మన దగ్గర ఉన్న కంటెంట్ని. బట్ అయితే సేమ్ అదే కంటెంట్ని నాకైతే అరే ఏంది దీన్ని ఎవరు చూస్తారులే అని చెప్పి నేను అప్లోడ్ చేశాను. అలాంటి వీడియోకి నాకు వచ్చిన రెస్పాన్స్ ఇది. సో చాలా క్రేజీగా ఉంది బ్రో మీ వీడియో అని. సి గైస్, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అయితే మీ మైండ్లో అయితే ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా మనం, అది బయట వాళ్ళకి వేరే వాళ్ళకి ఒక అమేజింగ్ థింగ్ అది వాళ్ళకి. మనమైతే మనకైతే బోరింగ్‌గా అనిపిస్తుందో, పక్క వాళ్ళకి అది బ్యూటిఫుల్ థింగ్. మన దగ్గర ఉన్న వాటిని మనం సరిగ్గా చూసుకోమనమాట. అరే ఇదేముంది, దీనివల్ల మనకేం యూజ్ లేదు, ఇది చాలా టైమ్ వేస్టింగ్ మనం అనుకుంటాం. నా దగ్గర నాలెడ్జ్ అసలు ఏం లేదు, నేను పక్క వాడితో పోలిస్తే నేను అసలు జీరో గాడిని మనకి అనిపిస్తది మనకి. కానీ అయితే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని మీరు కరెక్ట్‌గా కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తే అయితే మీరు కొంతమందికి ఇన్‌స్పిరేషన్ అవ్వగలరు. అయితే దిస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మీ. అయితే మీ అందరిలో కూడా ఒక ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక నాలెడ్జ్ పరంగా మీకు డెఫినిట్‌గా ఉంటుంది. ఏదో ఒక టాపిక్ పైన. సో దాని పరంగా ప్రొవైడ్ చేయండి. దాని పరంగా కంటెంట్ క్రియేట్ చేయండి. దాన్ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ పీపుల్ గోనా లవ్ దట్. స్టార్టింగ్‌లో కొద్దిగా డెఫినిట్‌గా హేట్ మీకు డెఫినిట్‌గా వస్తుంది. దేర్ ఈస్ నో అదర్ వే ఆప్షన్స్. ఇది మీ పక్కా హేట్ ఫేస్ చేయాల్సిందే. ఫస్ట్ స్టార్టింగ్ హేట్ అంతా ఫేస్ చేసిన తర్వాత దెన్ ఫ్యూ పీపుల్ డెఫినెట్లీ విల్ కమ్. అయితే మీ కంటెంట్ నచ్చేవాళ్ళు, అయితే మీరంటే అయితే మీరు చెప్పే మాటలు వినేవాళ్ళు మీకు దొరుకుతారు. దట్స్ వై సింపుల్ నా మైండ్‌లో ఎప్పుడు ఉండేదనమాట ఇది. అరే దీన్ని ఎవరు పట్టించుకుంటారు? నాకు ఇప్పటికి అలాగే అనిపిస్తది తెలుసా? అరే నేను దీన్ని పోస్ట్ చేయాలా? అరే దీన్ని ఎవరు పట్టించుకోరేమో, ఈ రీల్ వైరల్ అవ్వదేమో, ఈ రీల్ గురించి ఎవరు కూడా చూడరేమో నాకు అనిపిస్తది. కానీ నేను దాన్ని అలాగే వదిలేననమాట. నాకు అనిపించినా కూడా నేను దాన్ని ఎడిట్ చేస్తాను. నాకు ఓపిక ఉన్నంత వరకు దాన్ని అలాగే రాగా పోస్ట్ చేసేస్తాను నేను. సింపుల్. ఎక్కువ ఎడిటింగ్ ఏం చేయను. మూడ్ ఉందనుకోండి బాగా ఎడిట్ చేద్దాం, కొద్దిగా మంచి మంచి ఇమేజెస్ యాడ్ చేస్తాం. మూడ్ లేదనుకోండి జస్ట్ నార్మల్‌గా అటాచ్ చేసి పోస్ట్ చేయడం అంతే. సో చూసేవాళ్ళు చూస్తారు. కొంతమంది నచ్చిన వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. సో డెఫినెట్లీ మనకి అక్కడి నుంచి బెనిఫిట్స్ వస్తాయి. మనకి లవ్ దొరుకుతుంది, ఫాలోవర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి. ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. స్లోగా స్లోగా ట్రస్ట్ బిల్డ్ అవుతూ వెళ్తుంది మీరంటే పీపుల్‌కి. సో దట్స్ వై మీ దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉన్నా అది ఎంత చిన్నదైనా కావచ్చు. స్టార్ట్ పోస్టింగ్ యువర్ కంటెంట్. సీ యూ ఇన్ నెక్స్ట్ రీల్.